పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మరోసారి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గత వారం కృష్ణా జిల్లాలో ఎదురైన చేదు అనుభవాలే మరోమారు రిపీట్ అయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలపై మంత్రిని ఆగ్రహంతో నిలదీసినంత పనిచేశారు రైతులు. ఈ వ్యతిరేకతను చూసి ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని దళారులపై నెట్టే ప్రయత్నం చేశారు. అన్నదాతల అవస్థలను చూస్తే తనకు బాధేస్తోందని కవరింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మనోహర్ కు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మంత్రి మనోహర్ చేసిన క్షేత్రస్థాయి పర్యటన ఆయనకు చేదు అనుభవాలనే మిగిల్చింది. కృష్ణా జిల్లాలోని మందురాల, మోపిదేవి మండలాలలో దారి పొడవునా రైతులు మంత్రికి తమ కష్టాలు ఏకరువు పెట్టారు. 30 రోజుల నుంచి రోడ్డు పక్కనే ధాన్యం కుప్పగా పోసి కాపలా ఉంటున్నామని లంకపల్లిలో ఓ మహిళా రైతు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతిరోజు 10 మంది కూలీలతో ఆరబెట్టుకుంటున్నట్లు తెలిపారు. చల్లపల్లి మండలంలో రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన పిఏడిఎస్ గుమస్తాపై మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని మంత్రి ఆదేశించారు. ఇక చల్లపల్లి, మోపిదేవి మండలాలలో పండించిన MTU 135, 1318 రకాల ధాన్యం సమస్యను రైతులు మంత్రికి వివరించారు. గత ఏడాది మిల్లర్లు కొనుగోలు చేసినా ఈసారి కొనడం లేదు అని ఆరోపించారు. దీంతో 1000 రూపాయలకు బస్తా చొప్పున దళారులకు అమ్ముకున్నామని వాపోయారు. అలాగే రోజుల తరబడి ఆరబెట్టిన ధాన్యం కొనడం లేదు అని మరికొందరు రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వాతావరణం మారిందని అందరూ ఒకేసారి అర్జెంటుగా కొనేయమంటే వారైనా ఎలా కొంటారు అంటూ మంత్రి మాట మార్చారు. మీరు గోతాలు, లారీలు కావాలి అంటే అన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చారు. రేపటికల్లా ఎక్కడా ధాన్యం నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, ప్రతి గింజ కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పౌర సరఫరాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ కేంద్ర కార్యాలయ సిబ్బంది 5 బృందాలుగా ఏర్పడి కృష్ణా జిల్లాలోని పలు మండలాలలో రైసు మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు పేర్కొంది. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. కాగా అధికారులతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు డ్రయర్స్ ఎక్కువగా లేనందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వీలుగా భారీ స్థాయిలో సైలోజ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొంచెం లోపాలు ఉన్నాయి, కానీ నేను మీకు మాట ఇస్తున్నాను, ఇది ప్రతి గింజ కొంటాను, ఇబ్బంది లేదు. మీరు సాయంత్రానికల్లా ఇంకొంచెం ఆరబెట్టి గోతాలు పంపిస్తాను. కాగా గత వారం కూడా మంత్రి నాదెండ్ల కృష్ణా జిల్లాలో పర్యటించారు. అప్పుడు కూడా రైతులు సర్కార్ చేతగానితనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో తమకు ఎంతో మేలు జరిగిందని, గోనె సంచులు, టార్పాలిన్లు ఇచ్చారని చెప్పారు. రవాణా ఛార్జీలు కూడా చెల్లించి ఎంతో మేలు చేశారు అని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు రైతుల నుంచి పరాభవం ఎదురవడంతో మచిలీపట్నం కలెక్టరేట్లో మిల్లర్లతో జరగాల్సిన సమీక్షకు డుమ్మా కొట్టారు.